ఎందుకంటే వాళ్ళు మిస్ చేసేస్తున్నారు దోశలు. కాబట్టి దోశలు రౌండ్కి వస్తున్నాయండి బాగా. ఇవ్వండి ఓనర్ గారు స్వామి వేస్తున్నారు. మళ్ళా ఒకలే చేయాలి లేదండి, ఎవరు పడితే వాళ్ళు అనమాట టాకా 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 చేసుకోవటమేనండి. ఈ 11 గంటల లోపు వ్యాపారం. కొడుకు లేదు, ఓనరు లేడు, తమ్ముడు లేదు, వాళ్ళ మిస్సెస్ లేరు, ఎవరు పని వాళ్ళు టక 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 చేసి చూసుకోవటమేనండి. అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతేనండి వ్యాపారం అంటే కుటుంబపరంగా చేసుకుంటేనే రూపాయి మిగిలింది. స్కూల్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటాం. అట్లానే స్వామి మమ్మల్ని కూడా ఉంచుకోండి స్వామి, మేము కూడా వస్తాం. పారిశ్రామిక కడతాంగా మేము కంపల్సరీ ఏ పోయినా బ్రహ్మాండంగా. స్వామి చూడండి ఉల్లిపాయ దోశ వేశారు, ఉల్లిపాయ దోశ చేస్తున్నారనమాట. అంతే అండి, కుటుంబ సభ్యులు మాకు చక్కగా ఉంటే తలా చేసుకుంటే రూపాయి మిగిలిద్దండి. ఏముంది చూడండి అట్లా మరకేస్తున్నారు స్వామి. ఆ స్వామి ఇడ్లీ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు దోశ వేసారు అమ్మటి ఇడ్లీ కడిగిపోయారు. టక 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 చేసుకుంటున్నారండి. ఈ 4 గంటల డ్యూటీ ఉంది. ఇలా అంటే బాగా ఇష్టం కదండి మాకు. కష్టపడే వాళ్ళంటే ఇష్టం మాకు, బాగా లైక్ చేస్తాం కదా మన అందరం కూడా అనండి. బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ కుటుంబ పరంగా అందరూ కూడా ఒక చోటే కాదు, ఆల్రౌండర్స్ అన్నమాట. క్రికెట్ ఆల్రౌండర్స్ ఉంటారు చూడండి, ఆ టైపులో టీమ్ స్పిరిట్ లాగా వీళ్ళు భార్య, భర్త, కొడుకు, తమ్ముడు అందరూ. మైదానం మొత్తం వాళ్ళదేనండి. ఇక్కడ టిఫిన్ మైదానం మొత్తం వాళ్ళదే. అట్లా ఉంటే హ్యాపీగా ఉంటుంది.